హలో ఎవ్రీవన్. సో టైం వచ్చేసి 2:30 రైట్ నౌ. వీఆర్ ఆల్మోస్ట్ క్రాస్డ్ పటాన్చెరు few minutes back and we are heading to Goa. ఒరే 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 జూ పార్క్ వచ్చి ఎంత చూసినట్టు చూస్తారు ఒక్కొక్కటి. ఇక్కడ వెళ్తున్న కారు చూస్తున్నారు కదా, గోవా రిజిస్ట్రేషన్ బండి నంబర్ దొరికినట్టుంది. అయితే 2 నిమిషాలకి బండి పార్క్ చేసి వాటర్ బాటిల్ ఏమైనా తీసుకుందామని వెళ్ళా. వచ్చాడు, లాక్ వేసాడు. లాక్ వేసి ఆన్లైన్ డబ్బు ఏంటి చలాన్ అవుతుంది తర్వాత తీసుకొని బండి అని అన్నాడు. సరే అట్లా కాదు సార్ కొంచెం చూడండి ఏమన్నా అంటే 800 అవుతుంది అన్నాడు. సరే 800 అంటున్నాడు కదా ఇచ్చేద్దాంలే అని చెప్పి ఏదో ట్రై చేశా. క్యాష్ లేదు నా దగ్గర, ఆన్లైన్ పేమెంట్ చూసా. అయ్యా గల్లీ అదే ఆన్లైన్ పేమెంట్ ట్రై చేసా. ఆన్లైన్ వద్దు నాకు క్యాష్ కావాలన్నాడు. సరే అని చెప్పి క్యాష్ ఇచ్చా. వేరే షాప్ వారి దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి తీసుకొని ట్రై చేసా క్యాష్. వాడిని అడిగితే వాడు ఒక 30 రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నాడు. ప్రతి వాడు అడ్వాంటేజ్. సరే అని చెప్పి మళ్ళీ వాడికి 500 ఇచ్చి కుదిరిచ్చేద్దామని చెప్పి చూసా. వాడు ఇంకా తెలిసిందే కదా, టీఎస్ బండ్లో చూస్తే వాళ్ళకి ఇంకా కాలుతుంది. చూసి ఇయ్యకు అవసరం లేదు చరిత్ర మధ్య అవి గాడి పూరా అవుతారు పోలీస్ స్టేషన్ అగ్గలేదు అది అని అన్నాడు. అమ్మాయి ఏముందిలే ఇంకా బొంగులది బండి కావాలి మనకి ఇప్పుడు. సరేలే అని చెప్పి రైట్ తీసుకొని వాడికి డబ్బులు కట్టి నేను రూమ్కి వచ్చేస్తాను. ఇంకా సో బీ వేర్ గైస్, ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయకండి. పార్కింగ్ చేసి ఇలా ఎక్స్ట్రా డబ్బులు కట్టి దొబ్బెట్టుకోకండి. ఆడు ఇంకా డబ్బులు ఇస్తున్నాడంటే వద్దు 500 వద్దు, నువ్వు బండి తీసుకెళ్ళిపోతావు అది అని చెప్పి స్టార్ట్ చేశాడు. ఇంకా అరే ఏంద్రా ఇది పార్కింగ్, అరే యార్. సో బేసికలీ అక్కడ మా పార్కింగ్ ఉందన్నమాట. ఇప్పుడు వేరే క్యాబ్ వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి అక్కడ బండి పెట్టుకున్నారు. మాకు బండి బయటికి తీయాలన్న ప్రాబ్లం, లోపల పెట్టాలన్న ప్రాబ్లం అయిపోయింది ఇప్పుడు. అయ్యా గల్లీ దాటేసా. తొందర ఎక్కువ. జాతర
ఏంది లోపడుకోనికి లేదా? అరే అరే నో పార్కింగ్ అంటరా? అదే కదా. నడు నడు. तुम्हारे खाए तभी तो है तुम्हारे पास, ना छोड़ो कभी हमारा साथ, कभी ना कभी तो नजर आ। तेरे नाम na 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 na